తిరుపతి గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ 8వ రోజు చక్రరథంపై తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు స్వామివారు. అయితే సుమారు 40 అడుగుల ఎత్తు 80 టన్నుల బరువున్న ఈ రథాన్ని ఇద్దరు అక్కా చెల్లెళ్లు మాత్రమే బ్యాలెన్స్ చేస్తూ నడిపించడం విశేషం. అమ్మా నాన్న ప్రోత్సాహం, దేవుడి దయతోనే ఈ దైవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామంటున్న అక్కా చెల్లెళ్లు హర్షిని, ఖ్యాతితో మా తిరుపతి జిల్లా కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా కూడా సాగుతున్నాయి. ఈరోజు 8వ రోజు కూడా చేరుకునింది. ఈ 8వ రోజు కూడా గోవిందరాజస్వామి ఏదైతే ఈ చెక్క తేరు ఉన్నారో ఈ చెక్క తేరుని కూడా అధిరోహించి ఇటు 4 మాడు వీధులు కూడా ఊరేగుతూ ఇటు భక్తులను కూడా కటాక్షించినటువంటి పరిస్థితి. అయితే సుమారు 80 టన్నులకు పైగా ఉన్నటువంటి ఈ రథం, అదేవిధంగా 40 అడుగుల ఎత్తువరకు ఉన్నటువంటి ఈ రథాన్ని ఇద్దరు అమ్మాయిలు కంట్రోల్ చేశారంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఇద్దరు ఉన్నారో ఈ ఇద్దరే ఈ రథాన్ని కూడా కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. అయితే వాళ్ళతో కూడా మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు, మీరు ఎప్పటి నుంచి ఈ రథానికి సంబంధించి కూడా దిశా నిర్దేశం కూడా చేస్తున్నట్టు మాకు తెలుస్తుంది, ఎలా అనిపిస్తుంది మీకు? ఓం నమో వెంకటేశయ్య. నా పేరు హర్షిని రెడ్డి. నేను సివిల్ ఇంజనీర్ లో ఎంటెక్ చేశాను. ఇది మా తరతరాలుగా వస్తున్నది వంశపారంపర్యంగా. కాబట్టి మాలాగా 5 కుటుంబాలు ఉన్నాయి. ఇంకా అందరికీ వేరే వేరే ప్రొఫెషన్స్ ఉన్నా కానీ ఈ రథోత్సవం ఎక్కడ జరిగిన టీటీడీ నిర్దేశిత ఆలయాల్లో, ఇంకా అప్లాయిగుంట, నారాయణవనం, కాళహస్తి ఎక్కడ జరుగుతానా మేము కరెక్ట్ గా ఆ టైంకి వచ్చి చేస్తాము. మా ప్రొఫెషన్స్ ఎంతున్నా ఇది దేవుడి సేవ, ఇది అందరికీ దొరికే భాగ్యం కాదు. మా కుటుంబంలో పుట్టడం మాకు ఇంకా అదృష్టం. దానికి మా 9వ తరంలో మా ఇంటికి గాను అబ్బాయిలు ఎవరు లేనందువల్ల మా వాళ్ళు ప్రోత్సహించి అమ్మాయిలైనా మమ్మల్ని చేయించారు. ఈ ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్నా అందరూ మగవాళ్లే చేస్తారు దీన్ని, కానీ అమ్మాయిలు ఇప్పుడు ప్రతి రంగంలోనూ ముందుకెళ్తున్నారు. ఈ రంగంలో మొట్టమొదటిగా మేమే వచ్చాము అమ్మాయిలుగా. అది చాలా గర్వకారణం మాకు. నేను గత 11 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఒక 6 ఏళ్ళు బయట పక్క చక్రానికి చేశాను. ఇప్పుడు 5 ఏళ్ళుగా లోపల చక్రంకి చేస్తున్నాను. నా తర్వాత నా చెల్లి కూడా అదే ఇన్స్పిరేషన్ తో వచ్చి తను ఇప్పుడు 5-6 ఇయర్స్ గా చేస్తుంది. ఇది ఇలానే కంటిన్యూ అవుతూనే ఉంటుంది. మా తర్వాత తరం కూడా మా పిల్లలైనా ఇది చేయాలని ఆశిస్తున్నాను. అంటే ఇంత పెద్ద చక్రాలు లాగుతుంటారు, ఆ చక్రాల కిందనే మీ అడుగులు కూడా వేస్తుంటారు. ఈ గాయాలు లాంటివి ఇలాంటివి కూడా తగిలే సందర్భాలు చాలా ఉంటాయి. ఇంకొక పక్క అంటే చుట్టూ మీ సైడ్ కూడా ఇటు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అంటే కొంతమంది కూడా తిరుగుతుంటారు, వాళ్ళు కూడా తొక్కేయడాలు, ఇబ్బందులు పడలాంటివి కూడా ఉంటాయి. వాటినంటే ఎలా అధిగమిస్తారు? ఆ ఇబ్బందులు అనేటివి ఉండనే ఉంటాయి. మన మెలకువగా మన జాగ్రత్తలో మనం ఉండాలంతే. పని మీద ఎంత ధ్యాస పెట్టి ఉంటామో మన జాగ్రత్త పైన కూడా అంతే ఉండాలి. మాకు కొంచెం ఏదన్నా మాకు ఇబ్బంది కలిగిస్తే మా ముందరే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ, మాకు రోడ్డు కనిపించదు కాబట్టి మా బాబా, మా నాన్న, మా పెదనాన్న, మా మామ రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము ఆలోచించుకుంటూ వెళ్తుంటాము. మాకు కొంచెం ఏదన్నా త్రుటి తప్పిందంటే వాళ్ళు నిలిపేస్తారు రథాన్ని పక్క. కాబట్టి ఏం భయం లేకుండా చేయాలి ఈ పని అనేది. కొద్దిగా మనసులోకి ఎక్కడన్నా భయం వచ్చిందంటే మళ్ళీ పని చేయలేము. ఎక్కడా భయపడకూడదు. చుట్టుపక్కల వాళ్ళని చూసుకుంటూ మనం డిస్టర్బ్ అవ్వకూడదు. మన ధ్యాస మొత్తం దీనిపైనే ఉండాలి. అప్పుడే పర్ఫెక్ట్ గా చేయగలుగుతాం. మీరు చెప్పండి అమ్మా, మీకు ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు? మీరు మామూలుగా స్టడీ పరంగా ఒక పక్క చదువుని, మరో పక్క ఇటు దేవుడి కార్యక్రమాలు ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతారు? యాక్చువల్లీ నా చదువు అయిపోయిందండి. ఈ ఇయర్ చదువు అయిపోయింది. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. సో చదివేటప్పుడు కూడా నేను ఇక్కడికి రావడం నాకు ఇబ్బంది ఏమి అనిపించలేదు. సో నేను ఇక్కడ రథం ఉంది, మేము వచ్చి పని చేయాలంటే ఆటోమేటిక్ గా మేము లీవ్స్ తీసుకొని దానికి తగ్గట్టు వచ్చి ఇక్కడ సేవ చేసుకొని వెళ్తుంటాం. మీరు చెప్పండి సార్, మీ ఇద్దరు అమ్మాయిలకు సంబంధించి కూడా ఈ విధంగా స్వామివారి కైగా ఏదైతే రథోత్సవాల్లో కూడా పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు గర్వకారణంగా ఉంది. మా అమ్మాయిలు చదివి రథాలు నడిపించేదంటే మాకు గర్వకారణంగా ఉంది. వాళ్ళ ఉత్సాహంగా మేము పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చినారు కాబట్టి వాళ్ళకంతా ట్రైనింగ్ ఇచ్చినాము. ఇప్పుడు 10 ఏళ్ళుగా వాళ్ళిద్దరు ఎక్కువ రథాలన్నీ నడుపుతున్నారు. సార్, ఇక్కడ తిరుమల తిరుపతిలోనేనా లేకపోతే ఎక్కడెక్కడ తీసుకెళ్తారు మీరు? బట్ మన దేవస్థానం టెంపుల్స్, నారాయణవనము, మన శ్రీనివాస మంగాపురము, అలమేల మంగాపురము, తిరుచాను, మన రాములవారి గుడి, గోవిందరాజు గుడి, తిరుమల, ఇవి దేవస్థానం టెంపుల్స్ అవన్నీ తడుకొని పోతాం. ఇట్లా ఇంకో చంపకూరు కూడా పోతాం. మదనపల్లి ప్రైవేట్ అది, చంపకూరు కూడా పోయి చూస్తాం. మమ్మల్ని ఎవరన్నా పిలిస్తే మా వాళ్ళ దేవుడి కార్యక్రమం పాల్గొంటాం. సరే, ఇప్పుడు ఈ కాలంలో అమ్మాయిలకి మీరు సంబంధించి కూడా ఏమన్నా చిన్న మెసేజ్ ఏమన్నా చెప్తారా?
ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చినారు కాబట్టి నేర్చుకుంటే అందరూ మంచిదే. ఇప్పుడు అమ్మాయిలు విమానాలతో ఉన్నారు, మిలిటరీలో యుద్ధ విమానాలతో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏదో దీనికి మా వంశపారంపర్యంగా వచ్చేదాన్ని వదలకూడదని వాళ్ళు దీంట్లో పాల్గొంటారు కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఏదైతే కూడా చూసుకున్నాం కదా, ఏదైతే ఇదంతా కూడా ఆ స్వామివారే మా దగ్గర చేయిస్తున్నారని చెప్పి కూడా వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. ఖచ్చితంగా ఇదే కాదు, ఈ ప్రాంతంలో ఒక తిరుమల తిరుపతి ప్రాంతంలోనే కాదు, ఇటు శ్రీనివాస మంగాపురం కావచ్చు, నారాయణవనం కావచ్చు, ఈ అసురవల్లి సూర్యనారాయణ టెంపుల్కి సంబంధించి కావచ్చు, ఈ ప్రధాన ఏదైతే టీటీడీ అనుసంధ ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల్లో కూడా మొత్తం తామే కూడా ఇటు రథ నిర్వహణ కార్యక్రమాన్ని కూడా చేపడతామని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.